పెగ్ ఫ్లై చేస్తున్నప్పుడు చెస్ట్లా ఈ మిడ్ పార్ట్ని ప్రాపర్గా రియాక్ట్ చేయడానికి ఒక ట్రిక్ చెప్తా. మీరు హ్యాండ్స్ ముందుకు తీసుకొస్తారు కదా, ముందుకు తీసుకొచ్చినప్పుడు రిస్ట్ని బెండ్ చేసి రిస్ట్ టచ్ చేయండి, ఇట్లా 2 రిస్ట్లు టచ్ చేయాలి. అప్పుడు కొంచెం ఎక్కువ ఎంగేజ్ చేయొచ్చు మనం చెస్ట్ని. సిట్టింగ్ పొజిషన్, హిప్ కొంచెం ముందుకు పెట్టి స్పైన్ ఆర్చ్ ఫామ్ చేసి బ్యాక్ ఓన్లీ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని వెనకాల టచ్ చేయండి మిషన్కి. గ్రిప్ తీసుకున్న తర్వాత డ్రాప్ చేసి స్లోగా టెంపో మెయింటైన్ చేసి డ్రాప్ చేయాలి. డ్రాప్, స్క్వీజ్, రిస్ట్ పార్ట్ టచ్ అయ్యేలా చూసుకోండి. ముందుకు వచ్చినప్పుడు రిస్ట్ పార్ట్ టచ్ చేసి మళ్ళీ డ్రాప్ అని. ఇది చేస్తున్నప్పుడు టెంపో మెయింటైన్ చేయండి. రిస్ట్ బెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు రెగ్యులర్గా చేసే వెయిట్ కంటే ఒక 60% 70% యాడ్ చేసుకొని వెయిట్ తోటి చేస్తే చాలు. టెంపో ఇంపార్టెంట్ అండ్ రెప్యుటేషన్, ఫస్ట్ రెప్యుటేషన్ సెకండ్ రెప్యుటేషన్కి ఏం రియాక్షన్ ఉండదు. ఒక 3-4 రెప్యుటేషన్ చేసిన తర్వాత మీకు కరెక్ట్గా ప్రాపర్గా రియాక్ట్ అవుతుంది. అండ్ ఇది బిగినర్స్కి మేబీ అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు, మీడియేట్ లేదా అడ్వాన్స్ వాళ్ళకి కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. ఇదేం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాదు. నెక్స్ట్ టైం మీరు పెగ్ ఫ్లై చేస్తున్నప్పుడు ఈ ట్రిక్ని యూజ్ చేసి ట్రై చేయండి. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి.